ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టం 1977 పేదలకు ఒక వరం అధ్యక్ష. భూమి లేని పేదల కోసం వాళ్ళ జీవనోపాధికి వ్యవసాయం చేసుకోవడానికి అసైన్డ్ భూములు మనం కేటాయిస్తాం అధ్యక్ష. దీంట్లో వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు, బతకడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని ఈ భూమిని ఏ విధంగానూ కూడా ట్రాన్స్ఫర్ చేయలేము, ఏ విధంగా ఎవరికి అమ్మలేము, ఎవరికి గిఫ్ట్ ఇవ్వలేము, లీజుకు ఇవ్వలేము, దాన్ని తనఖా కూడా పెట్టలేము అధ్యక్ష. ఈ ఎటువంటి ట్రాన్స్ఫర్ చేయలేనటువంటి ఈ భూమి చాలా పెద్దదిగా ఆంధ్రప్రదేశ్లో ఉంది అధ్యక్ష. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ రకమైనటువంటి అసైన్డ్ భూములైనా ప్రభుత్వ భూములైనా సరే వేల లక్షల ఎకరాలు వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా ఆక్రమించుకున్నట్టుగా తెలుస్తుంది అధ్యక్ష. సుమారుగా 13 లక్షల ఎకరాల భూమిని వైఎస్ఆర్సీపీ నాయకులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసైన్డ్ భూముల్లో ఎవరికో మనం ఎస్సీలకో ఎస్టీలకో బీసీలకో ఎవరికైనా పేదవాళ్ళకి భూమి ఇస్తే దాన్ని తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు, దాన్ని ట్రాన్స్ఫర్లు చేసుకున్నారు, లేఅవుట్లు చేసి అమ్మేశారు. ఈ రకంగా అసైన్డ్ రాష్ట్రంలోని అసైన్డ్ ల్యాండ్లో 4,21,000 ఎకరాలని సుమారుగా 45% అసైన్డ్ భూముల్ని రెవెన్యూ శాఖ నిర్ధారణ చేసింది అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ నాయకుల చేతుల్లో పోయింది. నిబంధనలకు విరుద్ధంగా 4,21,000 ఎకరాలని 22A జాబితా నుంచి తొలగించారు అధ్యక్ష. అంతేకాదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరు చెప్పి ప్రజలను ఏ విధంగా భయభ్రాంతులను చేశారో మనం చూసాం అధ్యక్ష. మనకంతా కూడా స్పష్టంగా తెలుసు. మొన్నటి వరకు కూడా జగన్ బొమ్మల కోసం సుమారుగా 700 కోట్లు ఖర్చు పెట్టారని, పాస్ పుస్తకాల మీద ఫోటోలు వేసుకోవడానికి 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని మనం ఎంతో తెలుసుకొని దాన్ని వ్యతిరేకించాము అధ్యక్ష. ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కలిసి తెచ్చుకున్నారు అధ్యక్ష. చాలా విచిత్రమైన సందర్భం అధ్యక్ష ఇది. ఎందుకంటే ఈ మధ్యనే హైకోర్టు చీఫ్ జస్టిస్ హరినాథ్ గారు ఒక విప్లవాత్మకమైన తీర్పుని ఇచ్చారు అధ్యక్ష. ఆ తీర్పు ఏం చెబుతుంది అంటే, ఎవరైనా సరే ప్రభుత్వ భూమిలో కానీ అసైన్డ్ భూమిలో కానీ 100 సంవత్సరాలున్నా సరే, ఎన్ని తరాలుగా మీరున్నప్పటికీ కూడా మీరు దానికి హక్కుదారు కాదు అని మాత్రమే చెప్తారు అధ్యక్ష. అంటే అసైన్డ్ భూమి ఎవరికి ఇచ్చారో వాళ్ళు అనుభవించడానికి, వాళ్ళ జీవనోపాధిని జరుపుకోవడానికి మాత్రమే దాన్ని ఉపయోగించవచ్చు తప్ప దాన్ని ఏ విధంగా కూడా వాణిజ్యపరంగా ఉపయోగించడం కానీ లేదా ఎవరికైనా సరే మనం అమ్మేయడం సాధ్యం కాదు అని స్పష్టంగా తీర్పులు ఉన్నాయి అధ్యక్ష. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను కూడా మా ఆదోని నియోజకవర్గంలో చూస్తాను అధ్యక్ష. నేను వెళ్ళిన ఈ 20 నెలల కాలంలో ఎవరొచ్చి అర్జీ ఇచ్చినా సరే వాళ్ళు దాని గురించి ఈ అసైన్డ్ భూమి మాది కొట్టేశారండి, లేదా మాది ఆక్రమించుకున్నారండి, లేదా అమ్ముకున్నారండి, రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయని చెప్తా ఉంటారు అధ్యక్ష. ఇది చాలా చట్టవిరుద్ధమైనటువంటి అంశాలు చాలా చూస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలా, PM కుసుమ్ అనే ఒక పథకం ద్వారా పంపు సెట్ల పైన కూడా సౌర పలకాలను ఏర్పాటు చేసి దాని ద్వారా కరెంటు ఉత్పత్తి చేసి వాళ్ళ పంపుకు సరిపోయేలాగా కరెంటు వాడుకునే పద్ధతిని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సవరణ చేపట్టింది అధ్యక్ష. 2030 నాటికి 50% సొంతగా మనము విద్యుత్తును తయారు చేసుకోవాలని. ఎందుకంటే ఇప్పటికి కూడా మనము బయట నుంచి విద్యుత్ కొంటున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అడవులను చెట్లను పెంచి 2030 నాటికి ఈ కార్బన్ కాలుష్యాన్ని తగ్గించాలనే బలమైన సంకల్పంతో ఉంది అధ్యక్ష. వీటిని మనం ఆహ్వానించదగ్గ అంశాలు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మనము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాం, 5 రూపాయలు కొనాల్సినటువంటి కరెంటుని 14-15 రూపాయలు పెట్టి కొన్నారు అధ్యక్ష. ఈరోజు మనం తగ్గించుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి 9 సార్లు కరెంటు బిల్లు పెంచితే మొట్టమొదటిసారి కూటమి ప్రభుత్వం వచ్చిందంటే కరెంటు బిల్లు తగ్గించింది అధ్యక్ష. ఇది చరిత్ర. దీన్ని మనం అన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల్ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేము లేదా కమర్షియల్గా వాడుకోవడం సాధ్యం కాదనే విధంగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని సవరించాలన్న ప్రభుత్వ ఆలోచన నేను స్వాగతిస్తున్నాను అధ్యక్ష. దీర్ఘకాలిక లీజులపై ఈ అసైన్డ్ భూముల్ని
పవర్ జనరేషన్ కోసం ఉపయోగించవచ్చు అన్నటువంటి ఈ సవరణ చాలా ఉపయోగకరంగా ఉంటుందని, అటు పేదలకు ఉపయోగకరంగా ఉంటుంది, ప్రభుత్వానికి కూడా తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుందని నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను అధ్యక్ష. మురళి గారు.